హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభానస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను. బట్ ఈ టైం అయింది. మార్నింగ్ 9కి లేచి నిన్న బ్లాగ్ తీసిన వీడియో ఎడిట్ చేసి 11కి అయితే అప్లోడ్ చేశాను. తర్వాత లేచి యాక్చువల్లీ లేచింది 9కి, బట్ బెడ్ దిగింది వచ్చేసి 12 o'clock. అండ్ ఫాస్ట్గా లేచి మళ్ళీ బ్రష్ చేసుకొని లంచ్ టైం అయింది. మీ వ్యూలో అది లంచ్ టైం, బట్ నా వ్యూలో వచ్చేసి అది నాకు బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ఫస్ట్గా రూమ్ క్లీన్ చేసేసా. రూమ్ క్లీన్ చేసి కొద్దిసేపు ఫోన్ చూసి అండ్ ఆఫ్టర్ దట్ వీడియో చేద్దామనేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు వీడియో చేయడానికి అయితే కూర్చున్నాను. టుమారో ఆఫీస్కి పోవాలి. దిస్ ఈజ్ ఇఫ్ ఐ థింక్ దెన్ ఐ విల్ ఫీల్ లైక్ హారిబుల్. వీకెండ్ అప్పుడే అయిపోయింది, బట్ నో నీడ్ టు వరీ, వెడ్నెస్డే హాలిడే. సో అండ్ ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షాపింగ్ చేసిన థింగ్స్ అన్నీ ఈరోజు చూపించబోతున్నాను. సో ఎంజాయ్ విత్ మీ. నిన్న మీరు వీడియోలో చూసింటారు, నేను ఆల్మోస్ట్ వీడియోలోనే చూపించినాను. బికాస్ నేను నిన్న కొంచెమే షాపింగ్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా బాబాయ్ మ్యారేజ్ ఉంది. అప్పుడు కూడా ఒకసారి జయనగర్కి విజిట్ అవుదామని ఉన్నాను. బికాజ్ నిన్న కొన్ని సెట్స్ చూశాను అండ్ వాళ్ళు ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఇంకా మంచి సేల్ వస్తుందని చెప్పింటే నేనేం తీసుకోలేదు. అండ్ నిన్న ఛాలెంజ్ ఉండేది కాబట్టి నేను కొన్ని అయితే తీసుకోవడం జరిగింది. దెన్ ఐ విల్ షో యూ ఇట్. సో ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చూడండి. ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి కుర్తా సెట్స్ మీద కూడా బాగుంటాయి. అండ్ ఈ వాటర్ బబుల్స్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి పూజా సెలెక్షన్. నాకు ఫస్ట్లో నచ్చలేదు, బట్ ఏదైనా జీన్స్ మీదకి బాగుంటాయి అనేసి తీసుకున్నాను. సో దిస్ 2 ఇయర్ రింగ్స్ ఐ టుక్. జయనగర్లో తొందరపడి షాపింగ్ అయితే చేయకూడదు. ఫస్ట్ అన్ని షాప్స్ తిరగండి. జయనగర్కి అండ్ ఈ షాపింగ్ ఏరియాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. జయనగర్, చిక్పేట్, చర్చ్ స్ట్రీట్, శివాజీనగర్ అన్ని దాంట్లోకి పోవాలంటే నడిచే ఓపిక ఉంటేనే వెళ్ళండి. బికాజ్ ఒక్క షాప్లో చూసి తీసుకోకండి, అన్ని షాప్స్ అయితే తిరగండి. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నిన్న మీరు వీడియోలో చూసింటారు. సీ దిస్. బాగుంది కదా. సో నాకు కూడా ఇది నచ్చింది. యాక్చువల్లీ ఇది ఇంటికి తీసుకొని పోదామని ఉన్నాను. బికాజ్ మా అన్నకి 2 కొడుకులు, ఐ మీన్ 2 sons. అండ్ ఈ టెడ్డీ బేర్ కూడా వాడి కోసమే. నేను కాల్ చేసినప్పుడల్లా సీమా నాకు టెడ్డీ బేర్ కావాలి అని చెప్తుంటే నేను ఈ టెడ్డీ బేర్ తీసుకున్నాను. నా నేమ్ యాక్చువల్ నేమ్ చిన్నప్పటి నుంచి పిలిచేది మా ఇంటి దగ్గర సీమా. అదొక నిక్ నేమ్ లాగా అయిపోయింది. మా ఇంటి దగ్గర ఎవరైనా షబాన్ అంటే ఎవరు కనుక్కోలేరు. దే విల్ కాల్ మీ యాజ్ సీమా. అండ్ ఈ బొమ్మ అండ్ ఇది వచ్చేసి తన కోసమే తీసుకున్నాను. ఇదైతే వాళ్ళు తీసుకోరు అనుకుంటా, బట్ నచ్చకపోతే నేను పీజీకి తెచ్చుకుంటాను. అండ్ ఒక గుడ్ న్యూస్, సిరి 1 week అయింది కదా ఇంటికి వెళ్ళి. షీఈ్ ఆన్ ద వే టు బెంగళూరు. ఐఎమ్ హ్యాపీ ఫర్ that she is coming now. అండ్ ఈ ప్యాంట్ కూడా తీసుకున్నాను. ఈ ప్యాంట్ యాక్చువల్లీ నైట్ వేర్. నేనేం చేద్దామని ఉన్నానంటే ఆఫీస్కి దీని మీద క్రాప్ టాప్ వేసుకుంటే కూడా సో అఫీషియల్గా బాగుంటుంది. ఇట్స్ నాట్ లైక్ స్కిన్నీ ఫిట్, ఇట్ ఈస్ లైక్ ప్లాజో. నాకు ఇది నచ్చింది, చూడండి. ఇట్స్ ఓన్లీ 200. నేను ఎందుకు అన్ని షాప్స్ తిరిగి ఫైనల్గా ఏ షాప్లో తక్కువ ఉంటే అక్కడ తీసుకోమంటున్నానంటే, ఇది యాక్చువల్గా నాకు ఒక ఆంటీ షాప్కి వెళ్ళింటే ఆ ఆంటీ వచ్చేసి 350 చెప్పినారు, బట్ ఇది వచ్చేసి నాకు 200కి ఇచ్చారు. వ్లాగ్ వీడియోలో కింద కామెంట్ చేసినారు కదా 535 అని. సో నేను వీడియో తీస్తుంటే యూట్యూబ్ కోసమా అని అడిగి ఏ ఛానల్ అనేసి తనే సబ్స్క్రైబ్ చేసినారు. ఇది నాకు 200కి అయితే ఇచ్చినారు. యాక్చువల్గా తను చెప్పింది 250 అండ్ లాస్ట్కి బార్గెన్ చేసింటే 200కి ఇచ్చినారు. బార్గెన్ చేయండి ఫ్రెండ్స్, బికాస్ ఫిక్స్ అయితే వాళ్ళు ఫస్టే చెప్పేస్తారు నో డిస్కౌంట్ అనేసి. బార్గెన్ చేస్తే వాళ్ళే ఇస్తారు. అండ్
ఈ ప్యాంటు కూడా వాళ్ళు 200 చెప్పినారు అండ్ ఫిక్స్ అని చెప్పినారు. సో 200కే ఇచ్చినారు. అది డిస్కౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు తగ్గిస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫిక్స్ దే విల్ టెల్ యూ ప్రియర్ ఓన్లీ. అండ్ అంతే ఫ్రెండ్స్, నేను తీసుకుంది. నేను ఎక్కువ అయితే షాపింగ్ చేయలేదు బికాజ్ చెప్పినాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ నెక్స్ట్ మంత్ మా బాబాయ్ మ్యారేజ్ ఉంది. అండ్ ఒక జోక్ ఏమంటే లాస్ట్ ఇయర్ నేను మా అన్నని అండ్ మా మమ్మీని పిలుచుకొని పోయినాను జయనగర్కి. బట్ మా అన్న ఏమంటే ఇక్కడ ఎందుకు పిలుచుకొని వచ్చినావు, అన్ని లేడీసే ఉన్నాయి కదా, మేమేం చేయాలి అని చెప్పినాడు. బట్ మా మమ్మీ కూడా వచ్చినారు అప్పుడు. నేను కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. నిన్న అయితే ఫుల్ తిరిగి అలిసిపోయినాము బికాజ్ 3 years నుంచి జయనగర్కి వెళ్తూనే ఉన్నాము. సో అన్నీ ఒకసారి వ్యూ చేసి నెక్స్ట్ షాపింగ్ చేస్తాము. వెళ్ళిన వెంటనే అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేయము. అంత తీసుకొని మళ్ళీ నైట్ జయనగర్ లేక్ కూడా పోయినాము. అప్పుడు బోటింగ్ టైం అయితే అయిపోతుంది. నేను వీడియోస్ తీసాను అప్లోడ్ చేద్దామని, బట్ నైట్ వ్యూ కదా అంత బాగుండదు. నెక్స్ట్ టైం పోయినప్పుడు బోటింగ్ చేసి వీడియో తీసుకుందామని అనుకున్నాను. అండ్ అప్పటికే 7 అయిపోయింది పీజీకి వచ్చేసరికి. అండ్ నిన్న నైట్ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాను. లెగ్స్ పెయిన్ అయితే చాలా ఉండేది. సో 10:30కే పడుకున్నాను. అండ్ మార్నింగ్ 9కి లేచి వీడియో ఎడిట్ చేసి 11కి షెడ్యూల్ చేసి అప్లోడ్ చేశాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ రేపు ఆఫీస్కి వెళ్ళాలి. సో తొందరగా పడుకోండి అండ్ తొందరగా లేయండి. బాయ్ బాయ్. అండ్ ఇంత దూరం వీడియోస్ చూసినారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది కదా. సో एक सब्सक्राइब तो बनता है यार. प्लीज़ सब्सक्राइब टू माई channel and click on the bell icon so you will not miss any of my videos. Advance happy new year to all and bye bye, take care.